ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ పోరాటం ముగిసింది. నిన్న పంజాబ్ కింగ్స్ తో జరిగిన క్వాలిఫైయర్ 2లో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్ ఈ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. తొలుత బ్యాటింగ్ లో అదరగొట్టిన ముంబై బౌలింగ్ లో మాత్రం చేతులెత్తేసింది. ఆఖరికి ఆ జట్టు ప్రధాన బౌలర్ బూమ్రా సైతం తేలిపోయాడు. 204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 5 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయ్యర్ 41 బంతుల్లో 5 ఫోర్లు 8 సిక్స్లతో 27 పరుగులు చేసి తన జట్టును ఫైనల్ కు చేర్చాడు. అతడితో పాటు జోష్ ఇంగ్లీష్, వధేరా కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇక ముంబై బౌలర్లలో అశ్విని కుమార్ 2, బౌల్ట్ హార్దిక్ పాండ్యా తలా వికెట్ సాధించారు. బూమ్రా తన 4 ఓవర్ల కోటాలో వికెట్ ఏమీ తీయకుండా ఏకంగా 40 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. బ్యాటింగ్ లో రాణించిన బౌలింగ్ లో విఫలమయ్యామని హార్దిక్ అన్నాడు. శ్రేయస్ అయ్యర్ అసాధారణ ప్రదర్శన కనపరిచాడు. అతడు ఆడిన షాట్లు అత్యద్భుతం. అయ్యర్ తో పాటు మిగిలిన బ్యాటర్లు కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశారు. మా ఇన్నింగ్స్ తర్వాత ఈ టార్గెట్ ను డిఫెండ్ చేసుకోవచ్చు అని భావించాము. కానీ ఇటువంటి కీలక మ్యాచ్లలో బౌలింగ్ యూనిట్ కూడా సమిష్టిగా రాణించడం చాలా ముఖ్యం. ఈ మ్యాచ్ లో మా బౌలర్లు తమ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయారు. పంజాబ్ బ్యాటర్లు చాలా ప్రశాంతంగా కనిపించారు. వారు తమ అద్భుత బ్యాటింగ్ తో మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు. ఫస్ట్ ఇన్నింగ్స్ కు సెకండ్ ఇన్నింగ్స్ కు పిచ్ లో పెద్దగా మార్పు లేదు. కొంచెం మంచు ప్రభావం ఉన్నప్పటికీ దానిని మా ఓటమికి సాకుగా చెప్పాలనుకోవడం లేదు. కెప్టెన్ గా నేను కూడా అంత వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయాను. సరైన లెంత్ లో బౌలింగ్ చేయడం, సరైన సమయంలో సరైన బౌలర్ ను ఉపయోగించడం వంటివి చేస్తుంటే ఫలితం భిన్నంగా ఉండేది. బూమ్రాను సరైన సమయంలో బౌలింగ్ చేయించానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 17వ ఓవర్ వేయించి ఉంటే మరీ తొందర అయ్యేది. ఆ సమయంలో 4 ఓవర్లలో పంజాబ్ విజయానికి 41 పరుగులు అవసరమయ్యాయి. ఆఖరి 3 ఓవర్లలో బూమ్రాతో ఓవర్ వేయించాలని మేము ప్లాన్ చేశాం. 18 బంతులు మిగిలి ఉన్నప్పటికీ బూమ్రా తన అనుభవంతో ప్రత్యేకంగా ఏదైనా చేయగలడు అని భావించాము. కానీ దురదృష్టవశాత్తు మేం అనుకున్నది జరగలేదని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో పాండ్యా తెలిపారు. ఇక మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తుది పోరులో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.